ఓకే. హాయ్ గైస్. ఇవాళ మనం ఇంకో ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తున్నాం. స్ట్రింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్. దాని పేరే లాంగెస్ట్ నాన్ రిపీటింగ్ సబ్స్ట్రింగ్. పేరులోనే ఉంది మొత్తం. లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్. సో బేసిక్గా ఈ ప్రాబ్లం ఏంటి అంటే మనకు ఒక స్ట్రింగ్ ఇచ్చాడు. మనం దాన్ని ఏ ఎగ్జాంపుల్గానే తీసుకోవచ్చు. ఇప్పుడు ఏబిసి అండ్ బీబీ. ఇది మనకి ఇచ్చిన స్ట్రింగ్ అనుకుందాం. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం మనకి ఇచ్చిన స్ట్రింగ్ నుంచి ఒక సబ్స్ట్రింగ్ తీయాలి. ఆ సబ్స్ట్రింగ్ ఎలా ఉండాలి? లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్ ఉండాలి. సో వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్ ఏంటి అంటే ఇప్పుడు ఈ స్ట్రింగ్ నుంచి కొన్ని సబ్స్ట్రింగ్స్ తీద్దాం. సబ్స్ట్రింగ్స్ అంటే ఏంటి? కంటిన్యూస్గా ఉండాలి. సో ఏబి అనేది ఒక సబ్స్ట్రింగ్, ఏ అనేది ఒక సబ్స్ట్రింగ్, ఏబిసి, ఏబిసిఏ, ఏబిసి ఏబి, ఏబిసి ఏబిసి, ఇవన్నీ సబ్స్ట్రింగ్స్. సబ్స్ట్రింగ్స్ ఎప్పుడైనా కంటిన్యూస్ ఉంటాయి. నాన్ కంటిన్యూస్ ఉండే వాటిని సబ్సీక్వెన్స్ అంటారు. సో సబ్స్ట్రింగ్స్కి సబ్సీక్వెన్సెస్కి ఇది డిఫరెన్స్. మనకి ప్రాబ్లంలో ఏమడిగాడు? లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్ అడిగాడు. ఇప్పుడు ఈ సబ్స్ట్రింగ్ తీసుకుందాం, ఏబి. ఈ సబ్స్ట్రింగ్లో మనకి ఏ, పి ఈ 2 క్యారెక్టర్సే ఉన్నాయి. అండ్ ఈ 2 క్యారెక్టర్స్ కూడా ఈ సబ్స్ట్రింగ్లో ఎక్కడ కూడా రిపీట్ అవ్వలేదు, ఓన్లీ 1 టైం ఉన్నాయి. అట్లనే ఏబిసిలో కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక్కసారి రిపీట్ అవుతుంది. ఈ సబ్స్ట్రింగ్ చూడండి, ఈ సబ్స్ట్రింగ్ దీని లెంత్ 4, బట్ ఇది వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్ అంటే కాదు. ఇక్కడ ఏ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఇది మనకి ఇచ్చిన కండిషన్కి మ్యాచ్ అవ్వట్లేదు. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్. కానీ నాకు ఇక్కడ ఏ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో అందుకని నేను దీన్ని తీసుకోలేను. అదే ఏబిసి ఉంది. ఈ ఏబిసిలో అన్ని క్యారెక్టర్స్ ఒక్కసారి రిపీట్ అవుతున్నాయి. ఇది కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది, ఇది కండిషన్ని సాటిస్ఫై చేయట్లేదు. సో దిస్ విల్ బి మై ఆన్సర్. అండ్ ఐ హ్యావ్ టు రిటర్న్ ద లెంత్ ఆఫ్ ద సబ్స్ట్రింగ్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ సబ్స్ట్రింగ్? 1 2 3. ఐ హ్యావ్ టు రిటర్న్ 3. అదే మనకి ఇది వచ్చిన ఆన్సర్ కూడా. ఈ స్ట్రింగ్లో లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్ ఏముంది అని అంటే అది ఏబిసినే. ఇది కాకుండా మీరు ఏ సబ్స్ట్రింగ్ అయినా తీసుకోండి, అందులో మనకి క్యారెక్టర్స్ అనేది రిపీట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్స్ట్రింగ్ తీసుకుందాం, బిసిఏబి. ఇది లెంత్ 4, బట్ బి అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. బీసీఏబి కాకుండా బీసీఏ తీసుకోవచ్చు, ఇది కూడా ఒక సబ్స్ట్రింగే, బట్ దీని లెంత్ కూడా 3a. సో మనకి ఇట్లా మ్యాక్సిమం వచ్చేది మాత్రం ఎప్పుడైనా ఈ యొక్క ఎగ్జాంపుల్లో 3a. ఇది ఈ ప్రాబ్లంలో అడిగింది. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి మనం వేరియస్ అప్రోచెస్ ఎట్లా ఉంటాయో చూద్దాం. మనకి బేసిక్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూడంగానే మనకు ఫస్ట్ ఏమనిపిస్తుంది? ఏముంది బ్రో, ఒక స్ట్రింగ్ ఇచ్చాడు కదా, ఏబిసి బీబీ. ఈ స్ట్రింగ్ల నుంచి అన్ని సబ్స్ట్రింగ్స్ ఇద్దాము. తీసిన సబ్స్ట్రింగ్స్ నుంచి అన్నిట్లో నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ వితౌట్ ఎనీ క్యారెక్టర్ వచ్చే సబ్స్ట్రింగ్స్ చూద్దాము. అందులో మ్యాక్సిమం లెంత్ ఉన్న సబ్స్ట్రింగ్ని రిటర్న్ చేద్దాము అని అనుకుంటాం. ఓకే, అప్రోచ్ బాగుంది. కానీ మనం ప్రతిసారి ఇక్కడనే పప్పులో కాలుస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనం ఇక్కడ చూసుకుంటే ఇది కాన్స్టెంట్స్ ఒకసారి చూసుకోవాలి. మనం ఇచ్చిన స్ట్రింగ్ లెంత్ ఎంతవరకు ఉంటుంది? 5 × 10⁴. 5 × 10⁴. మరి ప్రతిసారి సబ్స్ట్రింగ్స్ ఇచ్చిన స్ట్రింగ్ నుంచి సబ్స్ట్రింగ్ క్రియేట్ చేయాలంటే మనం ఒక రికర్సివ్ అప్రోచ్ వాడతాం. అది ఎట్లుంటుంది? ఎవ్రీ టైం
ఇచ్చిన సబ్స్ట్రింగ్లో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని వి మేక్ 2 డిసిషన్స్, ఐదర్ వి టేక్ ఇట్ ఆర్ వి డోంట్ టేక్ ఇట్. తీసుకుంటాము, తీసుకోము. ఇట్లా ఈ అప్రోచ్ బేసిక్గా సబ్స్ట్రింగ్స్ క్రియేట్ చేయాలంటే ఇదే అప్రోచ్ ఉంటుంది. ఇట్లా చేసుకుంటూ పోతాం. ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఐదర్ వి టేక్ వి డోంట్ టేక్ అని ఒక ఆప్షన్స్, ఒక 2 చాయిసెస్ తీసుకుంటాం. కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది? 2n. మనకు ఒక సబ్స్ట్రింగ్స్ క్రియేట్ చేయడానికి 2n టైం కాంప్లెక్సిటీ పడుతుంది. మరి అది ఈ కాన్స్టెంట్స్కి వర్క్ అవుతుందా? అవ్వదు. సో మనకి రికర్సివ్ మెథడ్ నుంచి ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏదైతే ఉందో, ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటి? రికర్సివ్గా సబ్స్ట్రింగ్స్ క్రియేట్ చేసి ఆ సబ్స్ట్రింగ్స్లో వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్ ఉన్న సబ్స్ట్రింగ్ని రిటర్న్ చేసి దాంట్లో మ్యాక్సిమం లెంత్ ఉన్న వాటిని ఆన్సర్గా రిటర్న్ చేస్తాం. కానీ ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మనకు ఓన్లీ సబ్స్ట్రింగ్స్ క్రియేట్ చేయడానికి 2n టైం కాంప్లెక్సిటీ పడుతుంది. సో ఈ అప్రోచ్ ఏదైతే ఉందో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, ఇది ఫెయిల్ అవుతుంది అనమాట. సో వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ ఆప్టిమల్ అప్రోచ్ విచ్ గివ్స్ అస్ ఆల్మోస్ట్ లైక్ అ లీనియర్ టైం కాంప్లెక్సిటీ ఉండే అప్రోచ్ మనకు కావాలి. అలాంటి అప్రోచ్ ఏమైనా ఉందా అంటే ఉంది. ఏది? సేమ్ ప్రాబ్లమ్ని 2 పాయింటర్స్ ప్లస్ స్లైడింగ్ విండో అప్రోచ్ వాడి మనం ఈ సమ్ని చేయొచ్చు. అది ఎట్లనో చూద్దాం. సో ఇప్పుడు స్లైడింగ్ విండో అప్రోచ్కి వస్తే నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ నా స్ట్రింగ్ తీసుకుందాం. నేను ఒక విండోని క్రియేట్ చేసుకుంటా. ఆ విండో గ్రో అవుతూ ఉంటుంది. ఎక్కడ దాకా గ్రో అవుతుంటుంది? ఆ విండోలో నేను నా క్యారెక్టర్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటూ పోతా. బట్ ఎక్కడ ఆపుతానంటే, ఎక్కడైతే నాకు డూప్లికేట్ క్యారెక్టర్ రిపీట్ అవుతుందో, ఒక క్యారెక్టర్ మళ్ళీ వస్తుందో, డూప్లికేట్స్ వస్తున్నాయో, అక్కడ నేను ఈ విండో యొక్క గ్రోత్ని ఆపేస్తా. సో ఈ అప్రోచ్తో పోతే ఏమవుతుందో చూద్దాం. సో నేను విండోకి ఒక స్టార్ట్ పాయింట్, ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ రైట్ అని ఒక 2 పాయింటర్స్ని తీసుకుంటా. సో ఒక డూప్లికేట్ ఎలిమెంట్ లేకపోతే నా రైట్ ఎప్పుడు ఫార్వర్డ్కి మూవ్ అవుతుంది. దీనివల్ల నా విండో సైజ్ పెరుగుతూ ఉంటుంది. డూప్లికేట్ ఎలిమెంట్ ఉందా లేదా అని నాకు ఎట్లా తెలియాలి? అందుకని నేను దీంతో పాటు ఒక హ్యాష్ సెట్ని వాడతా. ఆ హ్యాష్ సెట్లా ఒకవేళ ఈ ఎలిమెంట్ ఆల్రెడీ లేకపోతే అది హ్యాష్ సెట్లు వేసుకుంటా. ఉంది అని తెలిస్తే అప్పుడు అప్రోచ్ వేరే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటరేట్ చేద్దాం ఈ స్ట్రింగ్ని. పి ఉంది. పి ఆల్రెడీ నా హ్యాష్ సెట్లో ఉందా? స్టార్టింగ్ లేదు. సో నేను పిని యాడ్ చేసుకుంటా. అప్పుడు దాంతోపాటు నా రైట్ అనే పాయింటర్ కూడా ఫార్వర్డ్కి వెళ్ళాలి. అవునా? ఫార్వర్డ్కి వెళ్ళాక ఇక్కడ డబ్ల్యూ వచ్చింది. డబ్ల్యూ ఉందా నా హ్యాష్ సెట్లో? లేదు. అంటే డబ్ల్యూ ఇంతవరకు రిపీట్ అవ్వలేదు అని డబ్ల్యూని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అయినా రైట్ ఫార్వర్డ్కి మూవ్ అవుతుంది. నా విండో సైజ్ పెరిగింది. ఇక్కడ దాకా వచ్చింది నా విండో సైజ్. డబ్ల్యూ ఇక్కడ ఉందా? ఈ డబ్ల్యూ ఆల్రెడీ హ్యాష్ సెట్లో ఉందా అంటే ఎస్, హ్యాష్ సెట్లో డబ్ల్యూ ఉంది. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు ఇప్పుడు ఈ క్యారెక్టర్ తీసుకుంటే నీ స్ట్రింగ్లో డూప్లికేట్స్ వస్తాయి. మనకి ఏం కావాలి? నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ సబ్స్ట్రింగ్ కావాలి. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ డబ్ల్యూని తీసుకోకుండా మనకి దేనివల్ల డూప్లికేట్స్ వస్తున్నాయి? ఈ డబ్ల్యూ వల్ల డూప్లికేట్స్ వస్తుంది. నథింగ్ బట్ రైట్ ఏ క్యారెక్టర్కి అయితే పాయింట్ చేస్తుందో దానివల్ల మనకి డూప్లికేట్స్ వస్తున్నాయి. సో మనం మీరు పోయేటట్టు చూసుకోవాలి హ్యాష్ సెట్ నుంచి. సో దానికి మనం ఏం చేస్తాం? లెఫ్ట్ ఏ క్యారెక్టర్కి అయితే పాయింట్ చేస్తుందో
ఆ క్యారెక్టర్ని తీసేసి ఫార్వర్డ్కి మూవ్ అవ్వాలి. ఇలా ఎంతసేపు అవ్వాలి? ఎంతసేపు అని అంటే ఈ డబ్ల్యూ పోయేదాకా. సో అప్పుడు PWWKEW ఇనీషియల్గా నా లెఫ్ట్ ఈడ్ ఉంది, రైట్ ఇక్కడ దాకా వచ్చింది. సో ఇప్పుడు P హ్యాషెట్లో ఉందా? ఉంది. సో తీసేయాలి హ్యాషెట్ నుంచి. అప్పుడు నా లెఫ్ట్ ఇక్కడికి మూవ్ అవుతుంది. W హ్యాషెట్లో ఉందా? ఉంది. సో తీసేయాలి. నా లెఫ్ట్ ఇక్కడికి మూవ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ W పోయేదాకా లెఫ్ట్ ఫార్వర్డ్కి మూవ్ చేయాలని చెప్పిన. సో ఇప్పుడు నా లెఫ్ట్లో W ఉంది. ఈ W హ్యాషెట్లో ఉందా? లేదు హ్యాషెట్లో. సో ఇప్పుడు Wని మనం హ్యాషెట్లో వేసుకోవచ్చు, డూప్లికేట్స్ ఏం లేవు కాబట్టి. నెక్స్ట్ K ఫార్వర్డ్కి మూవ్ అవుతుంది. ఈ K అనేది హ్యాషెట్లో ఉందా? లేదు. సో ఐ కెన్ జస్ట్ యాడ్ ఇట్. అండ్ E అనేది ఇప్పుడు ఇది మళ్ళీ ఫార్వర్డ్కి మూవ్ అవుతుంది. ఇప్పుడు E అనేది హ్యాషెట్లో ఉందా? లేదు. సో ఐ కెన్ యాడ్ ఇట్ ఇన్ టు మై హ్యాషెట్. నెక్స్ట్ W. ఈ W అనేది హ్యాషెట్లో ఉందా అంటే మళ్ళీ వచ్చింది W. సో W మళ్ళీ వచ్చింది అని అంటే ఒక డూప్లికేట్ యాడ్ అవుతుంది అని. ఈ డూప్లికేట్ యాడ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? ప్రీవియస్గా మనం ఎప్పుడైతే Wని యాడ్ చేసామో ఆ Wని తీసేయాలి. అందుకని విల్ రిమూవ్ ది క్యారెక్టర్ వేర్ లెఫ్ట్ ఈస్ పాయింటింగ్ టు. లెఫ్ట్ ఇప్పుడు Wకే పాయింట్ చేస్తుంది కాబట్టి ఈ Wని తీసేస్తాం. తీసేసి మళ్ళీ చెక్ చేస్తాం కండిషన్ ఏంటి, రైట్ ఏ క్యారెక్టర్కి అయితే పాయింట్ చేస్తుందో ఆ క్యారెక్టర్ హ్యాషెట్లో ఉందా లేదా అని. ఇప్పుడు W హ్యాషెట్లో లేదు. లేకపోతే ఏం చేస్తాం? మళ్ళీ యాడ్ చేసుకుంటాం. సో ఇట్లా మనం స్ట్రింగ్ని అంతా ఇటరేట్ చేసేటప్పుడే మనం మ్యాక్సిమం అని ఒక వేరియబుల్ తీసుకుంటాం, లెంత్ అని ఒక వేరియబుల్ని తీసుకుంటాం. ఈ లెంత్ మన విండో సైజ్ అన్నమాట. దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? రైట్ మైనస్ లెఫ్ట్ +1. +1 ఎందుకు అంటే మనం స్ట్రింగ్స్ని 0 ఇండెక్సెస్ నుంచి కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ మ్యాక్స్ లెంత్ అనేది ఎవ్రీ టైం చేంజ్ అవుతూ ఉంటుంది అకార్డింగ్ టు ద లెంత్. ఈ విండో సైజ్ లెంత్ బట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎట్ ది ఎండ్ విల్ రిటర్న్ దిస్ మ్యాక్స్ లెంత్. ఇదన్నమాట అప్రోచ్. ఒకసారి దీన్ని కోడ్ చేసి చూద్దాం ఎట్లా వస్తుందో. ఇప్పుడు కోడ్ చేస్తే మన అప్రోచ్ ఏందో మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో కోడ్ చేద్దాం. ఫస్ట్ ఏంది, మనం మన విండోని సెట్ చేసుకోవాలి. విండోకి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ ఉంటే దాన్ని లెఫ్ట్ రైట్ అనుకుందాం. ఇంట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు 0, రైట్ ఈక్వల్స్ టు 0. అండ్ దీంతో పాటు మనకి ఇంకో వేరియబుల్ కావాలి, మ్యాక్స్ లెంత్ వేరియబుల్. సో దాన్ని కూడా ఇనిషియలైజ్ చేసుకుందాం. అండ్ మనకి ఇంకోటి ఏం కావాలి? హ్యాషెట్ కావాలి. ఎందుకు హ్యాషెట్ అంటే ఆ క్యారెక్టర్ మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి. సో లెట్స్ డిక్లేర్ ఎ హ్యాషెట్. న్యూ హ్యాషెట్. స్టార్టింగ్ ఏంటి, మనం ఆ స్ట్రింగ్ త్రూ ఇటరేట్ అవుతూ ఉండాలి కదా. సో while my right is less than string యొక్క లెంత్. స్ట్రింగ్ కన్నా నా రైట్ ఎప్పుడు తక్కువ ఉండాలి స్ట్రింగ్ లెంత్ కన్నా. ఓకే, ఇది చెక్ చేసుకో. ఇప్పుడు ఏం చెక్ చేసుకోవాలి? ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్ నా హ్యాష్ సెట్లో ఉందా లేదా. లేదు అంటే ఆ క్యారెక్టర్ రిపీట్ అవ్వట్లేదు. ఉంది అంటే ఈ క్యారెక్టర్ ఆల్రెడీ రిపీట్ అవుతుంది అని నాకు తెలుసుకోవడానికి. సో ఇఫ్ నాట్ hs dot contains right అంటే ఆ ఎలిమెంట్ ఆ క్యారెక్టర్ నా హ్యాష్ సెట్లో లేకపోతే యాడ్ చేసుకోవాలి
హ్యాష్ సెట్లోకి. సారీ, ఇక్కడ రైట్ కాదు, s డాట్ క్యారెట్ రైట్. s డాట్ క్యారెట్ రైట్. యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకుని ఏం చేయాలి, నా రైట్ని ఫార్వర్డ్కి మూవ్ చేయాలి. దానికన్నా ముందు మ్యాక్స్ లెంత్ కనుక్కోవాలి. మై మ్యాక్స్ ఈజ్ ఆల్వేస్ డాట్ మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ కామా ఆ లెంత్, నా విండో సైజ్ లెంత్. అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 ఇందాక చెప్పిన కదా అట్లా. ఇప్పుడు నా రైట్ని ఫార్వర్డ్కి మూవ్ చేసుకోవాలి. ఈ అప్రోచ్ అంతా మనం ఎప్పుడు చేస్తాం, ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ హ్యాష్ సెట్లో లేదు. ఒకవేళ ఉంటే మాత్రం ఏం చేయమని చెప్పిన, ఎల్స్ పార్ట్లో ఏంటి అని అంటే, ఆ క్యారెక్టర్ నా హ్యాష్ సెట్లో ఆల్రెడీ ఉంటే నేను ఏం చెప్పిన, మన లెఫ్ట్ పాయింటర్ ఏ క్యారెక్టర్కి అయితే పాయింట్ చేస్తుందో ఆ క్యారెక్టర్ని తీసేయాలి కదా. ఎప్పటి వరకు తీసేయాలి, ఎప్పటి వరకు అయితే నా రైట్ ఏ క్యారెక్టర్కి అయితే పాయింట్ చేస్తుందో ఆ క్యారెక్టర్ హ్యాష్ సెట్లో ఉన్నంత వరకు ఈ లెఫ్ట్ దగ్గర ఉండే క్యారెక్టర్స్ అన్ని హ్యాష్ సెట్ నుంచి తీసేయాలి. సో hs డాట్ రిమూవ్ s డాట్ క్యారెట్ లెఫ్ట్. రిమూవ్ చేసి నా లెఫ్ట్ని ఫార్వర్డ్కి మూవ్ చేయాలి, అంతేనా. సో లెఫ్ట్ ప్లస్ ప్లస్. సో డూప్లికేట్ వచ్చినప్పుడు నా రైట్ ఏ క్యారెక్టర్కి అయితే పాయింట్అవుట్ చేస్తుందో ఈ కండిషన్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయింది అంటే ఏందన్నట్టు, ఆ క్యారెక్టర్ ఆల్రెడీ హ్యాష్ సెట్లో ఉంది అన్నట్టు. అది ఉన్నంత వరకు నా లెఫ్ట్ ఏ క్యారెక్టర్కి అయితే పాయింట్అవుట్ చేస్తుందో ఆ క్యారెక్టర్ని హ్యాష్ సెట్ నుంచి తీసేయాలి, ఇదన్నమాట. సో లైక్ వైజ్ నా మ్యాక్స్ ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు జస్ట్ ఏం చేస్తా, మ్యాక్స్ని రిటర్న్ చేస్తా. చూద్దాం రన్ అవుతుంది లేదా. రైట్ ఈస్ నాట్ అ స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ నేను యాక్చువల్లీ ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, బేస్ కేస్ అన్ని పాస్ అయినాయి. లెట్స్ సబ్మిట్ దిస్. ఓకే, టెస్ట్ కేస్ అన్ని పాస్ అయినాయి. అండ్ ఇక్కడ మనకి మనం ఇది ఒకేసారి ఇటరేట్ చేస్తున్నాం. సో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O(n) అవుతుంది. అండ్ దాంతోపాటు మనం ఒక హ్యాష్ సెట్ వాడుతున్నాం కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ కూడా O(n) అవుతుంది. ఎట్ వర్స్ట్ కేస్ O(n) అవుతుంది. ఇది ఇవాళటి ప్రాబ్లం. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.